హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో జింక మాంసం ఘటనతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీ నుంచి షూటింగ్ రేంజ్ ను తరలించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ హెచ్సియు నుంచి అందిస్తారు. సెంట్రల్ యూనివర్సిటీ నిత్యం వివాదంగానే మారుతూ ఉంది. ఇప్పటికే గతంలో కుక్కలు విద్యార్థుల పట్ల స్వైరవిహారం చేసి విద్యార్థులను గాయపరిచిన సంఘటనలు ఉన్నాయి. మరికొన్ని వన్యప్రాణులను వేటాడిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఏకంగా జింకను వేటాడి చంపి దాన్ని అమ్మేందుకు ప్రయత్నించిన సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. షూటింగ్ రేంజ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించిన షూటింగ్ రేంజ్ దాంట్లో కోచ్గా పనిచేస్తున్న గోవిందరావు, అలాగే ఇద్దరు సెక్యూరిటీ గార్డులు రాజయ్య, చంద్రయ్య ముగ్గురు కలిసి ఒక జింకను దాని చర్మాన్ని ఒలిచి మాంసాన్ని ముక్కలుగా కట్ చేసి విక్రయించేందుకు ప్రయత్నించారు. కొంతమంది షూటింగ్ రేంజ్కు వచ్చే వ్యక్తులు ఆ దృశ్యాన్ని మొత్తం చూసి కూడా వెంటనే పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. నిన్న పోలీసులు వచ్చేసరికి ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎదురుగా ఇది సెక్యూరిటీ గార్డుకు సంబంధించిన గది. పైన మొత్తం కూడా అంటే గేటుకు ఆనుకునే ఈ సెక్యూరిటీ గార్డు గది కూడా ఉంటుంది. ఇదే కార్యాలయంలో అంటే ఈ సెక్యూరిటీ గార్డు దాంట్లో మొత్తం 9 మంది పనిచేస్తారు. ఉదయం 5, రాత్రిపూట 4 సెక్యూరిటీ గార్డులు ఇక్కడ విధులు నిర్వహిస్తారు. ఈ గదిలో ఆ జింక మాంసాన్ని భద్రపరిచారు. అలాగే ఒలిచిన చర్మాన్ని కూడా సిద్ధం చేసుకుని ఉంచారు. విక్రయించడానికి చాలా పక్కా ప్రణాళిక ప్రకారం చేసినట్లుగానే మనకు తెలుస్తుంది. అలాగే దానికి సంబంధించిన రక్తం మరకలు ఇంకా ఇక్కడ మనకు కనబడుతున్నాయి. నిన్న వెటర్నరీ డాక్టర్ అరుణ ఆధ్వర్యంలో కూడా పోస్ట్ మార్టం కూడా జింక మాంసానికి నిర్వహించారు. అంటే జింక తోలు పైన అంటే ఏదైతే చర్మం పైన చూస్తే మాత్రం 2 బుల్లెట్ గాయాలు ఉన్నట్లు కూడా పోలీసులు నిన్న చెప్పడం జరిగింది. అంటే వేటాడి జింకను చంపినట్లుగానే చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. గతంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా హెచ్సియులో వేటాడిన సంఘటనలు లేవు, కానీ ఇప్పుడు ఏకంగా ఇలాంటి సంఘటనలు వెలువడడం కొంత హెచ్సియుకు సంబంధించిన విద్యార్థుల్లో కొంత ఆందోళన కూడా కనబడుతుంది. ఎందుకంటే తమ యూనివర్సిటీ పరువు మొత్తం పోతుందన్న యాంగిల్లో కూడా వాళ్ళు భయపడుతున్నారు. అలాగే మనం ఇంకా ఆధారాలు కొన్ని ఇక్కడ చాలా స్పష్టంగా కూడా మనకు కనబడుతున్నాయి. ఒక చెట్టుకి నెమలికి సంబంధించిన కాలు వేలాడుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఈ చెట్టుకి మనం చూస్తే ఈ ఏదైతే కాళ్ళు ఉన్నాయో అంటే నెమలికి సంబంధించిన కాళ్ళుగా అనుమానిస్తున్నారు. కానీ ఇవి నెమలి వాళ్ళు లేకపోతే ఏంటివి అన్నది మాత్రం ఇంకా తెలియదు. కానీ మొత్తానికి కాళ్ళు ఈ గోర్లు చూస్తే మాత్రం చాలా పెద్ద స్థాయిలో ఉన్నాయి కాబట్టి నెమలికి సంబంధించినవి ఉండవచ్చు అనేది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే మాత్రం ఈ షూటింగ్ రేంజ్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎంతో కాలంగా ఇలాంటి అక్రమాలు చేస్తూనే ఉండొచ్చు అనేది చాలా స్పష్టంగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి విద్యార్థులు ఉన్నారు. హెచ్సికి సంబంధించిన విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు. వాస్తవానికి యూనివర్సిటీలో గతంలో ఏషియన్ ఒలింపిక్స్ గేమ్స్ జరిగినప్పుడు యూనివర్సిటీలో ఒక టెంపరీగా కొన్నాళ్ళు ఒక షూటింగ్ రేంజ్ కావాలని ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ షూటింగ్ రేంజ్ని. దీంట్లో షూటింగ్ రేంజ్ నడుస్తున్న క్రమంలో మేము మామూలుగా యూనివర్సిటీకి సంబంధం లేకుండా నడుస్తూ ఉన్నది. మేము మొదటి నుంచి షూటింగ్ రేంజ్ యూనివర్సిటీ సెంటర్లో పెట్టారు, వద్దు అని చెప్పాము. అయినప్పటికీ ఇది నడుస్తూ ఉన్నది. స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన చాలాసార్లు వాళ్ళు చాలా స్పీడ్గా కార్లలో వచ్చి షూటింగ్ రేంజ్ సంబంధించిన వాళ్ళు మేము వీఐపీలం అనుకుంటూ వస్తే యాక్సిడెంట్లు కూడా అయినాయి. అయినప్పటికీ మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. షూటింగ్ రేంజ్ ఆఫీసర్గా ఉన్నటువంటి గోవిందరావు, అదేవిధంగా సెక్యూరిటీగా ఉన్నటువంటి బాలు, చంద్రయ్య అనేటువంటి వాళ్ళు ఇట్లా పాల్పడి గతంలో కూడా చాలాసార్లు ఇట్లాంటివి చేసినట్టు మాకు అనిపిస్తూ ఉన్నది. యూనివర్సిటీలో ఇట్లాంటివి జరగడం బాధాకరం. వాళ్ళు ఏకంగా యూనివర్సిటీలో 6 జింకలని నిన్న ఇంట్రాగేషన్లో చెప్పిండు ఆయన పోలీసులకు. 6 జింకలను చంపినా అని చెప్తా ఉండు. జింకలు, ఉడుములు, పందులు, యూనివర్సిటీలో నెమళ్ళు చాలా తింటున్నట్టు మాకు అనుమానం వస్తుంది. అదేవిధంగా చాలామంది వేటగాళ్లను కూడా ఆయన ఆసరాగా చేసుకొని వాళ్లకు కొంచెం ఆర్థికంగా కొంచెం చూసుకుంటూ అట్లా వాళ్ళతో కుమ్మక్కై చేస్తూ ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. యూనివర్సిటీ అనేది విస్తరంగా 2400 ఎకరాల విస్తరణలో ఉన్నటువంటి యూనివర్సిటీలో, విశాలంగా ఉన్నటువంటి యూనివర్సిటీలో ఇప్పటికీ ఏదైనా గవర్నమెంట్ నుంచి సంబంధించినటువంటి జంతు అధికారులు కానీ ఎవరైనా ఏదైనా చర్యలు తీసుకోవాలనేటువంటి మా డిమాండ్ ఉంది. విద్యార్థులు మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇలాంటి సంఘటనలు జరగకుండా తాము ఉద్యమిస్తాము. ఎవరైతే గోవిందరావు ఉన్నాడు అతని పట్ల చాలా కఠినంగా వివరించాలని చెప్తున్నారు. అలాగే 2400 ఎకరాల విస్తీర్ణంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విస్తరించి ఉంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన పేరు గల యూనివర్సిటీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఈ షూటింగ్ రేంజ్ అనేది ఉంది. దీన్ని వెంటనే ఇక్కడ నుండి వేరే ప్రాంతానికి తరలించాలని విద్యార్థి నాయకులు కోరుతున్నారు. ఎందుకంటే షూటింగ్ రేంజ్కు వచ్చే వాళ్ళందరూ కూడా కార్లలో రావడం, యాక్సిడెంట్లు కావడం కూడా జరుగుతున్నాయి. తాము హాస్టల్లో ఉన్నప్పుడు జింకలను చూసి ఎంతో ఆనందపడేవాళ్ళం. కానీ ఇప్పుడు అలాంటి జింకలు యూనివర్సిటీలో ఎక్కడా కనబడిన పరిస్థితి ఉంది. అలాగే కుక్కలు కూడా కొంత స్వైర విహారం చేస్తున్నాయి, ఇబ్బందికరంగా మారుతున్నాయి అనేది విద్యార్థులు చెప్తున్నారు. ఇప్పటికైనా ఇటు హెచ్సికి సంబంధించిన అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు, పోలీసులు సంయుక్తంగా యూనివర్సిటీని కాపాడే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నారు.